హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావీస్ వరల్డ్ చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు చూస్తున్నారు కదా పనసపండు నేనైతే ఫస్ట్ టైం పనసపండు ఒలుస్తున్నానండి కాయ చిన్నది కాకపోతే చిన్నది అవటం వల్లనో ఏమో నాకు ఈజీ అయింది అనుకుంటున్నా చాలామందికి ఇష్టం ఉంటుంది కదా పనసపండు కొంతమంది ఇష్టపడరు పనసపండు తినే వాళ్ళైతే వాటి గింజలు కొంతమంది పడేస్తారు తెలియని వాళ్ళు వాటి గింజలు తింటారా లేదా అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి పడేస్తూ ఉంటారు అస్సలు అలాంటి పొరపాటు చేయొద్దండి ఎందుకంటే పనస పండులో ఎన్ని వాల్యూస్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో పనస గింజల్లో కూడా అంతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మంచి ఐరన్ ఉంటుంది మనకి మంచి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మన కాల్షియం ఉంటుంది ప్రతిదీ చాలా విటమిన్స్ అనేవి ఈ పనస గింజల్లో ఉంటాయి అన్నట్టు వీటిని ఏం చేస్తారంటే చాలా వరకు కర్రీస్ చేసుకుంటారు వేయించుకొని తింటారు అన్నట్టు నేనైతే పర్సనల్గా ఇది వేయించుకొని తింటాం చాలా బాగుంటుంది కొంచెం ఒక చుక్క ఆయిల్ ప్యాన్లో వేసేసి ఈ గింజలు వేసి ఒక 5 minutes 10 minutes మంచిగా రోస్ట్ అయ్యే వరకు వేయిస్తే మనకు ఆలుగడ్డ ఉడికితే ఎలా ఉంటుందో అలా ఉడికిపోతాయండి పైన ఉన్న తొక్క తీసేయాలి ఖచ్చితంగా తినేటప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అసలు మర్చిపోరు హెల్తీగా కూడా